పిల్లల పోషణ బాధ్యత తల్లిదండ్రులదే. అయినా దాని ప్రభావం తమపై పడకుండా చూసుకోవాలి. అలాగే పిల్లల ప్రేమ తమకు ఆటంకం కాని విధంగా నడుచుకోవాలి. భార్యాభర్తలు సంసారమనే బండిని నడిపించే 2 చక్రాలుగా భావించుకోవాలి. మన ఇరుగు పొరుగు వారిని మనవారే అన్నంతగా వారితో కలిసి మెలిసి ఉండాలి. వారు కూడా మనలను అదే విధంగా భావించాలి. స్నేహితుల విషయంలో కూడా ఇదే పద్ధతి మంచిది. బంధువులతో మసిలే పద్ధతి. మమకారపు లోతుల్లో కూరుకుపోకుండా వారు సుఖ దుఃఖాల్లో పాలు పంచుకోవాలి. వారు కూడా అదే పద్ధతిని కలిగి ఉండాలి. డబ్బు సంబంధమైన లావాదేవీలు కలిగి ఉండవద్దు. ఒకవేళ వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వారు తిరిగి ఇవ్వకపోయినా నీకు నష్టం కలుగనంత వరకు సంబంధం తెగిపోని పద్ధతుల్లో వారికి సహాయపడవచ్చు. పై అధికారి పట్ల మన ప్రవర్తన విషయంలో నీవు తన పట్ల అవిధేయతగా ప్రవర్తిస్తున్నావనే అభిప్రాయాలను వారికి కలుగనీయకుండా నడుచుకోవాలి. వారి నుండి తాను పొందే ప్రతిఫలం ఏదైనా భగవద్దంతంగా భావించాలి. అడగనప్పుడు, అవసరం కాని, విలువ గాని లేనప్పుడు నీ సలహాలను ఇవ్వకు. నీవు వైద్యుడవైతే తప్ప అపాయకర పరిస్థితుల్లో మందులు సూచించవద్దు. తనకు అవసరమైనంత వరకు మాత్రమే ఇతరుల సేవలను వినియోగించుకోవచ్చు. పరిస్థితుల ఒత్తిడి వేరే విషయం. తన రహస్యాలను ఇతరులకు చెప్పరాదు. అదే సమయంలో నీవు రహస్యాలను దాస్తున్నట్లుగా ఎదుటి వారికి అనుమానం వచ్చే విధంగా నడుచుకోరాదు. నిరాడంబరంగా, నిస్వార్థంగా జీవించాలి. సాధ్యమైనంత వరకు మనస్సును ఆందోళనకు దూరంగా ఉంచవలెను. ఒకవేళ తప్పనిసరైతే దానిని భగవద్దంతంగా భావించి కృతజ్ఞతాపూర్వకముగా స్వీకరించవలెను. తినడంలో, తాగడంలో మితంగా ఉండవలెను. పవిత్రమైన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేకంగా పూనుకోవాలి. గురువుకు సర్వము నివేదించవలెను. ఈ సర్వము అనే పదము ధనానికి చెప్పబడలేదు. సత్సంగీయుల పట్ల ప్రీతిపూర్వకమైన, వారి ఆధ్యాత్మికాభివృద్ధికి దోహదకరమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రత్యక్ష వ్యతిరేక పద్ధతి చాలా చెడ్డది. ఈ పైన చెప్పిన సూత్రాలను అనుసరిస్తే వ్యక్తి జీవితం మహోజ్వలంగా ఉంటుంది.